ఈరోజు మరి ముఖ్యంగా సేవలో, పరిచర్యలో వాడబడాలని ఆశపడుతున్న వారికి పెద్ద పోరాటం ఏంటో తెలుసా? ఆరోగ్యం. అనేక మంది సేవకుల్ని, సేవకురాండ్రులను చూడండి, వారికి ఎటువంటి పోరాటం ఏ విషయంలో ఉండదేమో, కానీ ఆరోగ్యపరంగా మాత్రం ఎన్నో పోరాటాలు ఉంటాయి. ఎందుకంటే మరి ముఖ్యంగా ఆత్మచేత అభిషేకించబడిన వారు, మరి ముఖ్యంగా దెయ్యాన్ని విడిపించేవారు, మరి ముఖ్యంగా ప్రవచనాలు చెప్పేవారు, ఇటువంటి వరాలు కలిగిన వారు ఇంకా గొప్ప ఆత్మశక్తి కలిగి ఉంటారు. కాబట్టి ఎక్కువసేపు ఆత్మానుసారంగా వారు ఆ రీతిగా అవన్నీ క్రియలు జరిగిస్తున్నప్పుడంట ఎంతో ప్రభావం వారిలో నుండి వెళ్ళిపోతుందంట. అనుకుని చూడండి, ఒక హై వాల్టేజ్ ఎలక్ట్రిసిటీ బల్బు పట్టుకున్నప్పుడు ఎలాగుంటుంది? శరీరం తట్టుకోగలుగుతుందా? ఆ రీతిగా ఆత్మ మనలో ఉన్నప్పుడు, ఆత్మ కార్యాలు జరిగించేటప్పుడు అంత శక్తి ప్రభావం వాళ్ళలో నుండి పోతుంది. యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆ రక్తస్రావం కలిగిన స్త్రీ ముట్టుకుంటే తెలిసిందంట. ఎందుకు? ఆయన చెప్పారు, నాలో నుండి ప్రభావం పోయింది. ఎందుకు? ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద స్పిరిట్. ఇట్ ఈస్ ద హోలీ స్పిరిట్. హీ ఈస్ వెరీ పవర్ఫుల్. మీరు పరిచర్యలు చేయాలని దేవుని సేవ పిలుపు మీకు ఉన్నట్లయితే ఇట్ ఈస్ నాట్ ఈజీ. ఒకటి మాత్రం చెప్పాలి, ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. ఇట్ ఈస్ ద టఫెస్ట్ ఐ ఫీల్. ఎంత సంతృప్తి ఇస్తుందో, ఎంత ఆనందం ఇస్తుందో, ఎంత ఘనత ఇస్తుందో, ఎంతగా పొగడబడతామో అంత బాధ, అంత వేదన, అంత కన్నీలు, అంత నిద్రలేని రాత్రులు అవన్నీ ఉంటాయి. కానీ మీ పరిచర్యలో ఉండాలని ఆశపడుతున్న వారు, లేకపోతే ఏ రీతిగా అయినా దేవుని కోసం ఏదైనా చేయాలంటే మొదటిగా మీ దేహాన్ని కాపాడుకోండి. దేహాన్ని, ప్రాణం కాపాడుకునేవారు, అది దట్ ఈస్ టోటల్ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ టు దిస్. కానీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీ దేహము మీది కాదు, ఇది నా పరిశుద్ధాత్ముడు, నా దేవుడు నివసిస్తున్న ఇది ఒక ఆలయం అని భావిస్తూ భయముతో, జాగ్రత్తతో మీ దేహాన్ని కాపాడుకోండి. ఇష్టం వచ్చిన చోటలు వెళ్ళకండి, ఇష్టం వచ్చిన వాటిని తినకండి, ఇష్టం వచ్చినవన్నీ చేయకండి. ఈ నాలో పరిశుద్ధాత్మ నివసిస్తున్నాడు, ఇది చూస్తే ఆయనకి నొప్పి కలిగిస్తుంది, ఇది మాట్లాడితే ఆయనకి నొప్పి కలిగిస్తుంది, ఇది ఇలాగ తలిస్తే ఆయనకి నొప్పి కలిగిస్తుంది, ఇవి తింటే నా దేహాన్ని నేను పాడు చేసుకుంటున్నాను,